టైటిల్లో ఉన్నంత రొమాన్స్ లేదు, కానీ ఓవరాల్గా అయితే ఒక కంటెంట్ మాత్రం చెప్పగలను. ఒక ఎమోషన్ కంటెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఒక చిన్న అనుమానం వస్తే ఎలా ఉంటుందో దాన్ని ఎలా క్లియర్ చేసుకున్నారో అనేది క్లారిటీగా ఒక ఎమోషన్తో చెప్పగలిగాము. ఉండేదంతా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఏ చిన్నదానికి కూడా అనుమాన పడకూడదు అనేదాన్ని క్లారిటీగా ఎమోషన్తో చెప్పారు. టోటల్గా ఒక థ్రిల్లింగ్తో కూడిన రొమాంటిక్ మూవీ అండి. ఇది చాలా కష్టపడి 1 year నుంచి దీని మీద ఫోకస్ చేసి చాలా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఓన్లీ కంటెంట్ మీదే జరగాలి, ఓన్లీ రొమాన్స్ ఇది కాదు ఓన్లీ కంటెంట్ మీదే తీయాలని చెప్పేసి దీని మీద వర్క్ చేశాను. ట్రైలర్లో ఇంత హెవీగా ఉన్న సినిమాలో మాత్రం సబ్జెక్ట్ వైజే వస్తుంది. ఈ కంటెంట్లోనే ఈ రొమాన్స్ ఉంటుంది, ఈ సపరేట్గా వేరే సపరేట్ అయ్యి ఉండదు. ఓకేనా? అది ఓకే అండి, మంచి క్లారిటీ ఇచ్చారు అందరికీ. సో కథ డిమాండ్ చేసింది కాబట్టి ఇలా ఉంది అని. సో ఆల్రైట్. సో మీకు హీరో హీరోయిన్లో ఎవరితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది? ఎవరు చాలా చాలా హెడేక్ ఎవరిస్తారు? ఇద్దరు పెద్ద ట్విస్ట్ క్యారెక్టర్లే అయినా కానీ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇద్దరు పర్ఫెక్ట్ గా చేశారు. ఇది కొత్త వాళ్ళు చేస్తేనే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఒక ఫ్రెష్ మూడ్ క్రియేట్ అవుతుంది. కొంచెం తెలిసిన వ్యక్తి చేసినా ఆ మూడ్ క్రియేట్ అవ్వదు. కొత్త వాళ్ళు కాబట్టి ఇంత ఫ్రెష్ గా చూడాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీ కూడా కన్ఫామ్ గా 100% ఒక్కసారి చూస్తే చూడాలి అనిపిస్తుంది. ఇది మన ఇంటి పక్కన స్టోరీ కదా అనే ఫీల్ అవుతాం. కట్ చేస్తే అయ్యో మన ఇంటి పక్కన ఇంత పెద్ద థ్రిల్లింగ్ మ్యాటర్ జరిగిందా అనే ఫీల్ అవుతాం. మాట్లాడతాను. హీరో హీరోయిన్ నేను లాస్ట్ కి మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ గారు వైవి చౌదరి గారు, మణిపల్లి రాధా గారు, చరణ్. థ్యాంక్స్. అందరికీ నమస్కార. ఫ్లూయెంట్గా తెలుగు వచ్చలేదు. ఓకే. ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ ఫుల్ క్రెడిట్స్ డైరెక్టర్కే. ఓకే. ఈ మూవీ ఓపెనింగ్ అయినప్పుడు స్టార్ట్ చేసిన అదే ఫైరు ఇప్పుడు కూడా మన డైరెక్టర్ అక్కడ ఉంది. అదే అవరక్కడ చాలా ప్లస్. ఎక్కడ డౌన్ ఫీల్ వచ్చినా కూడా అవర షూటింగ్ అక్కడ మీరు చూసినా ఎవరికో ఆ ఫీల్ రాదు. ఓకే. మై టెక్నీషియన్ ఎవరి వన్ టు హీరో అనిల్ గారు, హీరోయిన్ అరికా గారు అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ మై ఫ్రెండ్ బ్రదర్ టు చందు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీ వర్క్ లాట్. సో థ్యాంక్స్ టు ఆల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లేస్. రాధాకృష్ణ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. బేసిక్గా నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. ఇంకా యాక్టర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. దానివల్లనే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి స్కోప్ వచ్చింది. చాలామంది యాక్టింగ్లో మైనస్ చేసేస్తారు ఫిలింలో, మెయిన్ బేసికలీ చిన్న ఫ్యూచర్ ఫిలిమ్స్ రాగానే. బట్ మెయిన్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది, దానివల్ల నాకు స్కోర్ చేయడానికి స్కోప్ వచ్చింది. ఇంకా థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్, అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా. నాకు రైటర్గా ఫస్ట్ టైం అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ వార్గని మూవీ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుందండి. ఒక యాక్షన్ కానీ థ్రిల్లర్ కానీ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు నాకు తెలిసి మీరు ఎప్పుడు ఈ సినిమాలో చూసుంటారేమో అనుకుంటున్నాను నేను. ఈవెన్ నేను చూసిన సినిమాల్లో కూడా చాలా కొత్త కాన్సెప్ట్తో మేము ఒక చిన్న బడ్జెట్తో వస్తున్నాము. సో ఈ సినిమాని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన అందరికీ అండ్ హీరో హీరోయిన్ గారికి, ఇంకా అక్కడికి రాలేదు ప్రశాంత్ గారు, అండ్ అతనికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను.
సో మెయిన్గా మా కాస్ట్ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఎలా అంటే షూటింగ్లో లేట్ అయినా సరే ఇబ్బంది పెట్టకుండా యాక్ట్ చేశారు. అండ్ స్పెషల్లీ మా అనిల్ గారి గురించి చెప్పాలంటే కొన్ని షార్ట్స్ మేము ఎర్లీ మార్నింగ్ హైటెక్ సిటీలో 3 o'clock షూట్ చేసాం. సో ఆయన ఫోన్ చేసినా సరే నాకంటే ముందు రెడీ అయిపోయి నాకు ఫోన్ చేశారు. నా ఇంట్లో నేను రెడీ ఉన్నాను, స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో చాలా థ్యాంక్ యూ సార్ అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మా శక్తి సార్, డివైన్ సార్, నిజం చెప్పాలంటే మా డైరెక్టర్ గారు ఏ విజన్ అనుకున్నారు ఆ విజన్ చూపించారండి. అండ్ మా షారూఖ్ అన్న వెరీ వండర్ఫుల్ మ్యూజిక్ అన్న. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నాగేంద్రకి, కృష్ణ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హీరో గారికి, హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారధి సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ రైట్. మీడియా వాళ్ళకి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇప్పించిన నాగేంద్ర గారికి, ఆ క్యారెక్టర్ని ఒప్పుకొని నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ, రుణపడి ఉంటాను. నా యాక్టింగ్ కెరీర్ ఈ సినిమాతో స్టార్ట్ అవుతుందని స్క్రీన్ మీద నేను కోరుకుంటున్నాను. నేను సినిమాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చూసిన ఎన్విరాన్మెంట్ పేరు ఇందాక ట్రైలర్లో చూపించిన రొమాన్స్ కానీ, చాలా మంది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రొమాన్స్ ఎక్కువ ఉంది సో అని అనుకుంటారు. కానీ మీరు అట్లాంటివి ఏమీ అనుకోరు. చాలా ట్విస్ట్లు ఇంకా ఎన్నో చూస్తారు. మరి మీరు అందరూ 27 థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మిమ్మల్ని అందరినీ ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సపోర్టింగ్ ప్రేక్షకులకు అండ్ మా అభిమాన మిత్రులకు, అలాగే ఈ మూవీని ప్రజెంట్ చేయడానికి వచ్చిన పిఆర్ఓ టీంకి, మరియు మాతో కలిసి జర్నీ చేస్తూ మా సినిమాలో నటించిన ప్లస్ మా సినిమాకి కృషి చేసినటువంటి టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది వారధి అనే సినిమా టైటిల్ మేము పెట్టుకోవడానికంటే ముందు దీనికోసమే మేము దాదాపు 18 సంవత్సరాల నిరీక్షణ, మా టీం యొక్క కష్టం కూడా ఉందండి. ఈ టీంలో పనిచేస్తున్న మా హీరో గారు కానీ, తర్వాత ఇక్కడ వచ్చేసిన ఎర్రచీర ప్రొడ్యూసరు ప్లస్ హీరో సుమన్ గారు, మా డైరెక్టరు రాధాకృష్ణ గారు, ఇట్లా మేమందరం కూడా 18 సంవత్సరాల నుంచి ఏదో చేయాలి అని చెప్పేసి అప్పట్లో ఒక చిన్న షార్ట్ ఫిలిం ద్వారా అందరం ఒక టీమ్గా తయారైన వాళ్ళం ఇక్కడంతా. అప్పటి నుంచి అనుకుంటూ అదైపోయినాము. తర్వాత ఇప్పుడు ఇది 1 year కష్టం అండి. నాగేంద్ర గారు మా దగ్గరికి వచ్చి స్టోరీ చెప్తున్నప్పుడు ఇది కనెక్ట్ అవుతుందా లేదా అన్న ఒక అది ఉండేది మాకు. కానీ తర్వాత మేమంతా చూసిన తర్వాత ఇది రోజు మన దైనందిన జీవితంలో సాగుతున్న ఒక స్టోరీ. అంటే భార్యాభర్తల మధ్యన అన్యూన్యమైన జీవితంలో కూడా కొంతమంది వచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి ఈ అనుమానాలకు చేస్తూ దాన్ని ఇబ్బంది వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తా అన్న క్యారెక్టర్సే మనం డైలీ కూడా చూస్తున్నాము. అలాంటి వాటికి జాగ్రత్తగా ఉండాలి మనము అన్న ఒక తాపత్రయంతో మా టీం వాళ్ళందరూ కూడా చేశారు. దీన్ని మనం చెప్పడం కన్నా దీన్ని థియేటర్లలో చూస్తేనే బాగా అద్భుతంగా వస్తుంది. దానికి తగ్గ కృషి అవన్నీ కూడా మా డిఓపి గారు, తర్వాత మొత్తం డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అది చేశారు. తర్వాత హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా నటించారు. మేము రాసుకున్న ఈ స్టోరీకి వాళ్ళు ప్రాణం కూడా పోసారండి. సో దీన్ని మనం ఎంత చెప్పినా ఇక్కడ అది కాదు, మనం థియేటర్లలో దీన్ని వెళ్ళి మనం చూడడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అందరూ కూడా ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆదరించాలని మేము ప్రేక్షక దేవుల్ని కోరుతున్నాము. ఎప్పుడు పెద్ద సినిమాలే కాదు, ఇలాంటి చిన్న సినిమాలను కూడా చేయడం వల్ల ఎంతో కళ ప్లస్ మంచి సెంటెన్స్లు కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి ఎంతోమంది కూడా లబ్ధి పొందుతారు. అందరికీ బాగా జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ కూడా మళ్ళీ ఆదరణ పెరుగుతుంది, విలువ ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఇందాక అన్నారు ఈ యొక్క ఫిలిం పేరేందండి, చదివారు అందరూ? వారధి
ఏం పేరు గట్టిగా చెప్పాలండి. వారధి ఆ రోజున రాములు వారికి వృత ఏం చేశారు, హనుమంతులు వారు ఏం చేశారు, వారధి కట్టారు. వారధి అంటే ఏం తెలుసా? దాని యొక్క మూలి నిచ్చెన, వెళ్ళటానికి బ్రిడ్జి. ఈ రోజున ఇందాక కృష్ణ గారు అంటున్నారు చాలా 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 అంటే ఎదిగే వారికి కావాల్సింది ఏంటంట తగ్గింపు. అది చూశాను నేను డైరెక్టర్ గారి దగ్గర. ఒక్కసారి మీరు కరద్దులను కొడతారని ఆశిస్తున్నాను. ఎక్కువగా వెళ్తూ ఉన్న వారికి కావాల్సింది ఏంటంట తగ్గింపు. అది చూశాను. ఇంకో విషయం, కొత్త వారితో ఫ్రెష్గా దిగాలన్నారు. ఎవరున్నారు కొత్త వారు ఇక్కడ? హీరో కొత్తగా చేశాడా? అదే ఏంటండి ఇది? హీరో గారి మూమెంట్స్, జస్ట్ ఫైట్ మూమెంట్స్, తీసే మూమెంట్స్ ప్రతి ఒక్కటి సీనియారిటీ వైజ్గా తీశారు. అంటే నేను హీరోని అనేది భగవంతుడు ఆ సర్వేశ్వరుడు ఎప్పటి నుంచి ఇచ్చాడు ఆయన హృదయంలో. ఆయన రక్తంలో నుంచి నేను హీరోని అని నిరూపించాడు. ఒక్కసారి హీరో గారికి లేదు. ఇవన్నీ ఎప్పుడు తెలుసా? 27వ తేదీన మనం మార్నింగ్ పోయి థియేటర్లో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంది. ఉదయం దిగిసి సాయంత్రం వరకు నేను కొత్త వాళ్ళని తీసుకున్నారు అన్నారు. నాకు చాలా ఆ టైంలో చూసినప్పుడు కృష్ణ గారు ఎంత కష్టపడుతున్నారు, డైరెక్టర్ గారు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరికి ఎలా చేశారు కోచింగ్. ఆ హీరోయిన్ గారికి ఆడైనా నేను కొత్తగా వచ్చిన అనే ఫీలింగ్ ఉందా? హీరో గారు ఫైట్ సీన్ చూస్తుంటే నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఎందుకు హీరో గారి గురించి చెప్తున్నామంటే సీనియారిటీ కాదు అక్కడ. సీనియారిటీలో చూశారండి, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటాం, కానీ మొదటి పిక్చర్ ఇది హీరోకి హీరోయిన్కి కాక తీసినటువంటి దీనికి వాళ్ళందరికీ ఆరాధ్య గురువుగా ఉన్నటువంటి కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి ఇది వారధి. ఈ వారధి తెలుసా? ప్రతి ఒక్కరూ నిచ్చెనతో పైకి వెళ్తారని కోరుకుంటున్నాను. ఆ సర్వేశ్వరుడు సమస్త వీళ్ళకి చూస్తూ ఉంటాడు. ఇది నేను నమ్మినటువంటి సత్యం. ఇంకా నా కొడుకు విషయానికి వస్తే మ్యూజిక్ చేస్తాడు, ఓకే. ఇది నాకు ఏమని చెప్పాడంటే నాకు అసలు చూపిరా. నాకు ఒకటే చెప్పాడు, నాన్న హీరో గారి యొక్క ఎంట్రన్స్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతిదీ ఆయన సీనియారిటీ చూశాను నాన్న. నేను చాలా 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 మెచ్యూరిటీగా పెద్ద హీరో చేస్తున్నట్టుగా ఉంది. నాకు చాలా బాగా చేశారని ఆ విషయం చెప్పడానికి ధైర్యంగా నిలబడ్డాను. అందుకు ఇలాగనే చెప్పేవాడిని నేను, కానీ ట్రైలర్ చూసి మీ అందరికీ చెప్పాలి. ఈ ట్రైలర్ కాదు, రేపు 27th మనం చూడాలి అందరం. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులకి నమస్కారం, సభా సరస్వతికి కూడా. వారధి అనే మూవీ ట్రైలర్ చూశాను. ట్రైలర్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న స్ట్రగుల్ని వైఫ్ ఎలా కేర్ చేసింది హస్బెండ్ కోసం అని నాకు అర్థమైంది. దానికోసం ఆ అమ్మాయి ఏం చేసింది అనే దాని మీద నాకు పాయింట్ అర్థమైంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. సో రొమాన్స్, యాక్చువల్గా రొమాంటిక్ థ్రిల్లర్ ఇది ప్రాజెక్టు. ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఒక రొమాంటిక్ పాయింట్ తీసుకున్నారు కృష్ణ. వెరీ ఆల్ ది బెస్ట్. 27వ తారీఖు నాడు ఈ మూవీని ఆదరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకోటి మా టైటిల్ మీరు ఎర్రచీర కట్టుకొచ్చింది అమ్మాయి. సారీ, ఈరోజు యాక్చువల్గా 27 మరి ఎర్రచీర రిలీజ్ కావాల్సింది, అనుకోకుండా కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. February 20కి వెళ్ళాము యాక్చువల్గా. సో ఆ డేట్ మా కృష్ణ వస్తున్నాడు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను రాకపోయినా మా శిష్యుడు వస్తున్నాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏంటంటే మన మహేంద్ర కో ప్రొడ్యూసర్ నాకు 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ యాక్చువల్గా. అది కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వారధి సినిమా December 27వ తారీఖు నాడు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా మా గెస్ట్ ఎవరైనా సినిమాకి అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి గెస్ట్ మన మీడియా మిత్రులందరూ వీళ్ళే గెస్ట్. మనకి వీళ్ళు కనుక తీసుకెళ్తే వీళ్ళు మీడియా వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా మీడియా పరంగా మనకి ఇవాళ వచ్చిన గెస్ట్ మీడియా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అందరికీ. ముందుగా ఈ సినిమా వారధి గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ గారు శ్రీకృష్ణ గారు ఎంతో కష్టపడి ఈ మూవీ 1 year నుంచి ఎలా కష్టపడ్డారో ఆయనకి నాకు వాళ్ళ మిస్సెస్ రాధా గారికి తెలుసండి. ప్రతి 1 year నుంచి 1 month నుంచి 1 day నుంచి 1 hour నుంచి
ఈ 1 year నుంచి 1.5 year నుంచి ఎలా మనం తీసుకెళ్లేది, ఎలా కష్టపడ్డారు ఆయన అనేది మీకు ఈ సినిమా ద్వారా ఈ మంత్ 27న ఈ మూవీ రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. అలాగే మాకు బాగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎండి యోనస్ గారికి, అండ్ మీరు చేయండి మేము వెనకాల ఉన్నాం అని కంపల్సరీగా సపోర్ట్ చేసిన పవన్ సాయి గారికి, వెంకట్రాములు గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే డిఓపి గారు శక్తి గారు తన నుంచి వచ్చి ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చి ఆయన ఎంతో కృషి వల్ల ఆయన మీరు చూశారు, వాళ్ళ ట్రైలర్ చూశారు, మీరు చూశారు కాబట్టి వాళ్ళు మీకు ఎలా ఉందో ఆయన పనితనం కూడా మీకు తెలుసు కాబట్టి ఆయనకు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మూవీస్ చేస్తున్నారు ఆయన. అండ్ షారుఖ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మీరు చూసారు ట్రైలర్ కూడా చూసారు, బ్యాక్గ్రౌండ్ అవుతాయి కానీ ఏదైతాయో కానీ ఆయన ఇబ్బంది పెట్టడం అంటే ఆయన లేట్గా ఇచ్చారు కానీ పర్ఫెక్ట్గా ఇచ్చారు మ్యూజిక్. మీరు అందరూ చూశారు ఎలా ఉంటుంది అనేది థియేటర్లో బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి మీరు అందరు చూస్తూనే ఉంటారు. అండ్ ఫైనల్గా అవర్ హీరో అనిల్ గారు ఆల్రెడీ ఒక మూవీ రుద్రమ్మకోట చేశారండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. కానీ సెకండ్ మూవీ ఆయనకు కూడా మంచి పేరు రావాలని చెప్పి మంచి సక్సెస్ కోరుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ అండి విహారిక చౌదరి గారు, ఆమె సెట్లో చేశారండి యాక్టింగ్. మీరు ప్రతి సీను రియల్ లైఫ్లో ఆమె ఎలా అయితే చేస్తారో మీరు సినిమా మీద అంత ఈజీగా కాకుండా ఆమె యాక్టింగ్ చేసి ఒకసారి చూస్తే ఆమెకి మీరు అందరూ హీరోయిన్ గురించే మాట్లాడతారండి. అంత సపోర్టివ్గా అంత ఏ సీన్ అడిగినా సరే చాలా గొప్పగా చేశారు వాళ్ళు. అండ్ ఆ బాలరాజు గారికి అండ్ వైవి చౌదరికి కూడా నా సక్సెస్ కోరుకుంటూ అందరికీ ఈ మూవీ ద్వారా అంటే టీం అందరికి నా ఆల్ ది బెస్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నా, నేను చాలా నర్వస్ గా ఉన్నాను. సో ఒకవేళ ఏమైనా మాట్లాడిస్తే క్షమించండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ నించున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ మై ఫేవరెట్ నాగేంద్ర గారు ఆబ్వియస్లీ. బికాస్ నన్ను సెట్లో టూ మచ్ గా నేనేం చెప్పినా నేనేం చేసినా ఓకే అమ్మ 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 అనుకుంటూ ఒక్కటే అనమాట. బికాస్ ఈయన ఇంకా చంద్ర గారు అయితే దే బోత్ ఆర్ లైక్ A to Z, నాకు కోఆర్డినేషన్ కానీ లేకపోతే నాకు కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ దే యూస్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చలేదా నాగేంద్ర గారికి చెప్పేస్తే హీల్ అరేంజ్ దాట్. అండ్ నాకు ఫుడ్ నచ్చలేదా చందు గారు మీకు ఏం కావాలో అదే తినండి. సో దే సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ మై ఫేవరెట్ ఆబ్వియస్లీ కృష్ణ గారు. బికాస్ కొంచెం సీరియస్ అవుతారు నా మీద, బట్ స్టిల్ హీఈస్ మై ఫేవరెట్. బికాస్ ఆయనకి కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన సీరియస్ అవుతాడు. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన అనుకున్న విషయం ఆయనకు కావాలి. సో దట్ ఈస్ సో ఖచ్చితంగా నాకు ఒక డైరెక్టర్ లో అది చాలా ఇష్టమైన థింగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనల్ని మనం చూసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బీ హ్యాపీ. అది వచ్చేలాగా హీ విల్ డూ దట్ డెఫినెట్లీ. అండ్ శక్తి సార్ ఏమైనా చెప్పాలి అంటే ఈ మొత్తం టీమ్ ఎలా అంటే దే వర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. ఎందుకంటే ఇంతవరకు నేను మాట్లాడతాను, ఇంతకు మించి నేను ఇంత మాట్లాడను అంటూ ఎవరూ లేదనమాట. నాకు మేకప్ ఇంత బాగా హెల్ప్ చేసిన సతీష్ కానీ లేకపోతే హెయిర్ డ్రెస్సర్ కానీ వీళ్ళందరూ కూడా దే వర్ సో 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 పొలైట్, సో కైండ్. వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అనమాట. శక్తి సార్ కానీ వీళ్ళందరూ నా ఫేవరెట్. అండ్ శక్తి సార్ పెట్టిన లైటింగ్ అండ్ విజువల్స్ అయితే లిటరల్లీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. బికాస్ ఒకటే దగ్గర ప్లేస్ అయినా సరే ఆయన చూపించే విధానం అనేది చాలాగా చూపించారు. అండ్ ఫైనలీ మై కో యాక్టర్ అనిల్ గారికి నాకు చూసారు కదా అలాంటి సీన్స్ కొన్ని చెయ్యాలి అంటే నా మధ్యలో రాపో అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో నేను ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను, లైక్ ఐ డోంట్ నో దిస్ పర్సన్ ఎలా యాక్ట్ చేయాలి అంటే. సో బట్ ఎక్కడికక్కడ హీ యూస్ టు కాల్ మీ అమ్మ అమ్మ అమ్మ. అంత స్వీట్ జెస్చర్ ఇచ్చి లైక్ ఇట్స్ ఓకే వీ కెన్ డూ ఇట్ అన్నట్టు ఎవ్రీ టైమ్ నా పక్కన ఉండి సపోర్ట్ ఇచ్చి కొన్నిసార్లు నేను లో అయినా సరే హీ యూస్ టు టెల్ మీ నథింగ్, వీ కెన్ గో అహెడ్, ఇంకా చేయాలి అన్నట్టు హీ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సీన్ టిల్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వన్ అండ్ ఎవ్రీవన్ ప్రొడ్యూసర్స్ గారికి కానీ అండ్ మ్యామ్ ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళ వైఫ్ అన్నమాట మేడం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా వాళ్ళు లేరంటే మేము లేము. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వాలి కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలి కదా. అట్లానే మాకు పూజారి లాంటి వాళ్ళు
ముందు సినిమా నేను రుద్రంకోట చేశాను, చాలా మంచి సపోర్ట్ చేశారు. అలాగే ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్, అండ్ మా యూనస్ గారు, అండ్ మా మహేంద్ర గారు అండ్ సారు, అండ్ పేరు పేరున అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అలాగే నాకు ఆర్టిస్టులు అందరికీ, అలాగే టెక్నీషియన్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ మా శక్తి గారు అంటే పాపం చాలా చాలా జోవియల్గా ఉంటారు ఆయన. అట్ ద సేమ్ టైం సెట్లో కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన, ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించదు. మేము సెట్లోకి వెళ్ళినా కానీ ఏంటిది అప్పుడైపోయిందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్కి వెళ్తే. అంటే అంత బాగుండేటోళ్ళు అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్, మీరు చూసే ఉంటారు. ఆయన నుంచున్న విధానం కానీ, ఆయన సిగ్గుపడ్డం కానీ చూసే ఉంటారు మీరు. అట్లాగే మా నాగేంద్ర కూడా చాలా మంచి టీం. యాక్చువల్లీ నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్. ఎక్కడికక్కడే అన్న ఇది చేద్దాం అనుకుంటూ పాపం ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ, ఎవడ డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ చాలా బాగా చేశాడు. అట్ ద సేమ్ టైం మా చందు కూడా చాలా సపోర్ట్. అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్పిన అందరికీ, అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు, అందరికీ థ్యాంక్స్. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ కూడా పేరు చెప్పిన, ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్ ద సేమ్ టైం వారధి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా. అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా. తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అనేది, అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే. అదొక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకి తెరకెక్కించారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని. మీరందరూ మాకందరూ సపోర్ట్ చేస్తే మేము పెద్ద ఆర్టిస్టులం అవుతాం. అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మా విహారిక గురించి చెప్పలేదు, సారీ. విహారిక గారు, ఆవిడ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. అండ్ ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కూడా చాలా నర్వస్ అయ్యేది ఆవిడ. నేను చెప్పేటోండి, మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం, అదొక్కడ ఫీల్ అయితేనే. ఎప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు. పర్సనల్గా తీసుకున్నాం అంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి పెట్టుకునైనా చేయాలి, అట్ ద సేమ్ టైం సూట్ వేసుకునైనా చేయాలి. వాడే ఆర్టిస్ట్ అవుతాడు. మీరేమీ ఇది కావద్దు. కంపల్సరీ మనకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పాపం ఆవిడ చాలా సపోర్ట్గా కూడా చేశారు. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమాని చేయడానికి మీరే మాకు చాలా ముఖ్యులు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కథ చాలా సింపుల్గా ఉంటుందండి. కథలో ఉన్న ఎలివేషన్స్ మాత్రం పెద్ద సినిమా లాగే ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా దేంట్లైనా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదండి. ఆ ఎమోషన్ అనేది ఫ్యామిలీ మధ్య హెవీగా ఉంటుంది ఎమోషను. ఆ ఎమోషన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఎమోషను చాలా చాలా ఎలివేషన్తో, చాలా ట్విస్టులతో చాలా బాగుందండి. ఇది మీరు 27వ తారీఖు తప్పకుండా చూడండి. ఇది చాలా ఏమంటానంటే దీంట్లో ఉన్న ట్విస్టులు కానీ, దీంట్లో ఉన్న విలనిజం కానీ, దీంట్లో ఉన్న సాంగులు కానీ, ఎనీథింగ్ రొమాంటిక్ కానీ సబ్జెక్ట్కి అండర్లోనే జరుగుతుందండి. సబ్జెక్ట్ నుంచి అవాయిడ్ అవ్వదు. ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్ అనేది చెడిపోయి ఎలా కలిశారనేదే ఫైనల్ ట్విస్ట్ అండి. ఈ ఇంటర్వల్ బ్యాంగ్గా వచ్చే ట్విస్ట్ అదిరిపోద్దండి, అందులో అయితే డౌటే లేదు. ఇంటర్వల్లో వచ్చే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్వెల్ అయితే.
ఇదంతా కష్టపడి చేయడానికి నాకు ప్రొడ్యూసర్గా సహకరించిన ఎండి యోనస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నేను అనుకున్న సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, అది తెర మీద కరెక్ట్గా కనిపించడానికి నాకు హెల్ప్ చేసిన మన శక్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా హీరోయిన్ అండ్ హీరోకి ఈ సినిమాలో వాళ్ళిద్దరు లేకపోతే లేదండి. ఎవరు పాత ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేసినా ఆ ఫీల్ రాదండి. ఫ్రెష్నెస్ చేస్తే, ఫ్రెష్గా ఉంటే, ఎటువంటి ఊహలు లేకుండా ఫ్రెష్గా వచ్చిన చూసిన వాళ్ళకి భలే ఉంది అనే ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుందండి. ఇదైతే డౌటే లేదు. ఫస్ట్ 10 minutes తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత మీరు అసలు సీట్లో నుంచి లేయడానికే లేరు. 100% ఆ ట్విస్టులతో క్లైమాక్స్ దాకా ఉత్కంఠభరితంగా చూస్తారని నేను నమ్ముతున్నానండి. అదేవిధంగా దీనికి సహకరించిన విహారిక గారికి చాలా థ్యాంక్స్ అండి. విహారిక గారు లేకపోతే, హీరోయిన్ అనేది లేకపోతే ఈ సినిమా లేదండి. హీరోయిన్నే మేజర్, హీరోయిన్నే సినిమా మొత్తం, హీరోయిన్నే వారధి ఈ సినిమాకి. హీరో దానికి సపోర్ట్ చేసిన హీరోకి అండి చాలా థ్యాంక్స్. అనిల్ గారు మాకు చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశాడండి. నేను విజువల్గా ఏదనుకున్నానో అది కంఫర్టబుల్గా చేశాడండి. అందువల్ల హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నాకు సెట్లో నేను ఎంత టెన్షన్లో ఉన్నా కానీ నాకు హెల్ప్ చేసిన చందు గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, ఏ టెన్షన్ పడకుండా నాకు కూల్గా అన్ని చందుకి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా రైటర్, మన డైలాగ్, ఎక్కడ డైలాగ్ వచ్చినా ఇది చేంజ్ చేద్దాం, ఎనీథింగ్ ఈ సబ్జెక్ట్లో ఈ డైలాగే ఉండాలి, ఈ అవాయిడ్ అవ్వకూడదు, సబ్జెక్ట్లోనే ఉండాలి, ప్రతి డైలాగు ఈ లెంత్లోనే ఉండాలి, ఈ విధంగా చెప్పాలి అని మేమిద్దరం డిస్కస్ చేసుకొని నాకెంతో సహకరించిన నాగేంద్ర గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కో ఆర్టిస్ట్ మా వైవి చౌదరి కానీ, ఫ్రెండ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇంకా మాకు తెలియకుండానే మాకు ఎంతో సహకరించిన, జడ్చీల దగ్గర షూటింగ్ పోయినా మాకు ఎంతో సహకరించిన మా వెంకట్రాములు గారికి, మాకు వెనకాల పిల్లల్లాగా నిలబడ్డారండి. ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా హోల్ టీమ్, మా లిరిక్ రైటర్ రంగనాథ్ గారు కానీ, హోల్ టీం అందరికీ, ఈ కథను ఇంత బాగా రావడానికి కృషి అయిన మా హోల్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా దీనికి నేను సబ్జెక్టు తీసి దీనికి ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా దానికి ఆర్ఆర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఈ సినిమా లైఫ్ లేదండి. 90% మ్యూజిక్ డైరెక్టర్ వల్లే, షారుఖ్ గారి వల్లే నాకు ఈ సబ్జెక్టు నిలబడిందండి. సబ్జెక్టు మనం ఏం చెప్పినా కానీ అది సౌండ్ లేకపోతే అది ఎవరు చూడలేరండి. ఆ సౌండ్తో నేను చేసిన విజువల్తో షారుఖ్ గారు ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ చేసి నా సినిమాకి ప్రాణం పోసాడండి. ఓకే, ఇంకా మిగతా ఆర్టిస్టులకు కానీ ఎవరన్నా మర్చిపోయినా నా విలన్ ఉన్నారండి, అతను రాలేదు ఈరోజు షూటింగ్ వల్ల. ఎక్స్ట్రాడినరీ అండి, అతను పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్ విలనిజం ఉంటుంది, ఫ్రెష్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అతన్ని చూడగలిగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అతను చాలా ఎఫెక్టివ్ చేశాడు సినిమాకి, చాలా సక్సెస్కి ఎఫెక్టివ్ అయిందండి తన పర్ఫార్మెన్స్. అతను రానందుకు కూడా, అతను కష్టపడి చేసినందుకు కూడా మాకు చాలా హెల్ప్ అయినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా మా పిఆర్ఓలో రాంబాబు గారు, అశోక్ గారు, వాళ్ళ వల్లే ఇంత పబ్లిసిటీ కానీ, మాకు ఎవరు గెస్ట్ లేకపోయినా మీరు మాట్లాడండి సార్, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకని గట్టిగా నన్ను సపోర్ట్ చేసిన మా రాంబాబు గారు, అశోక్ గారికి చాలా థ్యాంక్స్ అండి. తెర వెనుక మాకు హెల్ప్ చేసిన సిజి రవి గారు కానీ, మిత్రా గారు కానీ, రత్నాకర్ కానీ, ఇంకా నాకు ఈ కథని ఇంత క్వాలిటీగా రావడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి.